మిగతా క్యారెక్టర్స్ మాటకొస్తే పృథ్వీరాజ్ క్యారెక్టర్ అంత చెప్పుకోదగింది కాదు, కానీ క్యారెక్టర్కి సూట్ అయ్యాడు. అలాగే పెళ్లి కొడుకు క్యారెక్టర్ కూడా బాగా చేశాడు. ఇక పుష్ప తల్లి చేసిన ఆవిడ ఈ మధ్య ప్రతి సినిమాలోనూ కనిపిస్తోంది. మరి ఆవిడుంటే సినిమా హిట్ అవుతుందని ఏమన్నా సెంటిమెంట్ పెట్టుకున్నారో ఏమో తెలియదు. మొత్తం మీద ఒక ఇన్సిడెంట్ని ఒక ఇతిహాసంగా మార్చడం అంటే, ప్రొడ్యూసర్ అనే ది గ్రేట్ రైటర్కి ఒక పేపర్ క్లిప్లో దొరికిన న్యూస్ని ఒక ప్రబంధ కావ్యంలా మలచడం అంటే ఈజీ విషయం కాదు. కాకపోతే డబ్బులు పెట్టే ప్రొడ్యూసర్కి ఇవన్నీ ఎందుకు, డైరెక్టర్ వాడి దంటలు వాడు పడతాడని వదిలేశారు. కానీ పాపం చందు ఒక ఛాలెంజ్గా తీసుకుని దీన్ని సక్సెస్ చేశాడు. ఇక మరి ఓటీటీలో చూడాలా, థియేటర్కి వెళ్ళి చూడాలా అంటే, ఇప్పటికే అల్లు అర్జున్ ఇష్యూ వల్ల చాలామంది మెగా వర్సెస్ అల్లు ఫైట్లో భాగంగా అల్లు వారి వ్యతిరేక బ్యాచ్ తయారయ్యారు. కొంతమంది ఇది థియేటర్లో చూడాల్సినంత గొప్ప సినిమా ఏం కాదు అన్నట్టుగా ప్రచారాలు మొదలెట్టారు. తండేలు రాజుని సముద్రంలోకి వెళ్ళొద్దని బుజ్జితల్లి బతిమాలినట్టు థియేటర్లకు వెళ్ళొద్దని ప్రచారం చేస్తున్నారు. కోర్స్ సినిమా అయితే బాగానే ఉంది. ఆ స్టోరీతో అంతకంటే బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడం చాలా కష్టం. ఇక మరి రెండో బ్యాచ్ బుజ్జితల్లి ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. థియేటర్ అంటే అదేమి పాకిస్తాన్ జైలు కాదు కదా, కొంతకాలం ఆగితే ఈజీగానే థియేటర్లోంచి ఓటీటీకి వచ్చేస్తుంది. ఇక్కడ చూడాలనుకున్న వాళ్ళు ఇక్కడ చూడొచ్చు, అక్కడ చూడాలనుకున్న వాళ్ళు అక్కడ చూడొచ్చు. ఎక్కడ చూడాలన్నది మేము చెప్పాం, కానీ థియేటర్లో చూస్తేనే ఫీల్ ఉంటుందన్నది మా ఫీలింగ్.